ఇటు కవిత కొడుకు అటు షర్మిల కుమారుడు. రాష్ట్రం వేరైనా సందర్భం వేరైనా ఇద్దరు మహిళా నేతల కుమారులు పాలిటిక్స్ లో తలుక్కున మెరిశారు. దాంతో ఇద్దరి వారసులు వాళ్ళేనా అనే చర్చ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోంది. రిజర్వేషన్ చాలా ముఖ్యం. బీసీలకు 42% రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. నేతలంతా బంద్ లో పాల్గొంటున్నారు. అయితే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఖైరతాబాద్ లో జరుగుతున్న బంద్ లో పాల్గొన్నారు. ఇక్కడే కవిత వారసుడు కూడా రంగంలోకి దిగాడు. బీసీలకు మద్దతుగా ప్లకార్డు పట్టుకుని నినాదాలు చేశాడు కవిత కుమారుడు ఆదిత్య. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నాడు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించడం ద్వారానే కొత్త తరం నేతలు వస్తారన్నాడు ఆదిత్య. అంతేనా, తన తల్లి చేస్తున్న పోరాటానికి మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశాడు ఆదిత్య. రిజర్వేషన్ చాలా ముఖ్యం. 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. మనము ఈ చేంజ్ మన స్టేట్ కి మన దేశానికి తీసుకురావాల్సిందే. అంతే. నేను చెప్పాల్సింది మొత్తం ఈ పోస్టర్ లో ఉంది. మీకు రోజు తెలుస్తుంది. మీరు అర్థం చేసుకోవాలి. బీసీ వాళ్ళకి ఇవ్వాల్సిందే. మనము ఇలాంటి రిజర్వేషన్ కానీ మన లోకల్ బాడీస్ కి తీసుకువస్తే చాలా లాభాలు జరుగుతాయి. చాలా మంది వర్క్ ఫోర్స్ కి రాగలుగుతారు. చాలా ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. మనము గ్రౌండ్ అప్ నుంచి అందరినీ బిల్డ్ చేయగలుగుతాము. అందుకే బీసీలకు 42% రిజర్వేషన్ చాలా ముఖ్యం. ఈ చేంజ్ అందరూ దయచేసి స్పందించండి, ఆమరణ చేయండి. ఈ బీసీలకు మనం తీసుకురావాల్సిన చేంజ్, మా అమ్మ చేసిన ఫైట్ ఒక్కటి సరిపోదు. మనందరము ప్రతి ఇంట్లల్లో ప్రతి వాళ్ళు అర్థం చేసుకొని బయటికి వచ్చి ఈ బిల్ కోసం రావాల్సిందే. బీసీలకు రిజర్వేషన్ చాలా ముఖ్యం. 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. ఇప్పటికే ఏపీ పీసీసీ చీఫ్ గా ఉన్న వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి సైతం రాజకీయాల్లోకి వచ్చేందుకు రంగం సిద్ధమైంది. కొన్ని రోజుల క్రితం కర్నూలు ఉల్లి మార్కెట్ లో రైతులను పరామర్శించేందుకు వచ్చారు వైఎస్ షర్మిల. ఆ సమయంలో ఆమెతో పాటు కుమారుడు రాజారెడ్డి కూడా ఉన్నాడు. అప్పుడే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు షర్మిల. అవసరమైనప్పుడు తన కుమారుడు రాజకీయాల్లోకి రానున్నట్లు వెల్లడించారు వైఎస్ షర్మిల. నా కొడుకుకి నామకరణం చేసింది స్వయాన రాజశేఖర్ రెడ్డి గారు. వైసీపీ సైతాన్ సైన్యం ఎంత అరిచి గీ పెట్టినా నా కొడుకు పేరు వైఎస్ రాజారెడ్డే. ఎన్ని కుక్కలు మొరిగినా దీన్ని మార్చలేవు. నా కొడుకు పేరు రాజారెడ్డే. నా కొడుకు రాజశేఖర్ రెడ్డి వారసుడే. రాజారెడ్డి అని నా కొడుకుకి నామకరణం చేసింది స్వయాన రాజశేఖర్ రెడ్డి గారు. వైసీపీ సైతాన్ సైన్యం ఎంత అరిచి గీ పెట్టినా నా కొడుకు పేరు వైఎస్ రాజారెడ్డే. ఎన్ని కుక్కలు మొరిగినా దీన్ని మార్చలేవు. నా కొడుకు పేరు రాజారెడ్డే. నా కొడుకు రాజశేఖర్ రెడ్డి వారసుడే. రాజారెడ్డి అని నా కొడుకుకి. ఇటు కవిత అటు షర్మిలకు ఇప్పటికే తమ కుటుంబాల్లోని కొందరు సభ్యులతో పొసగని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల వేళ ఇరువురు మహిళా నేతల వారసులు రంగంలోకి దిగడంతో భవిష్యత్తులో వాళ్ళ రాజకీయ ప్రస్థానం ఎలా ఉండబోతుందన్న ఆసక్తి నెలకొంది. ఇటు కవిత కొడుకు అటు షర్మిల కుమారుడు. రాష్ట్రం వేరైనా సందర్భం వేరైనా ఇద్దరు మహిళా నేతల కుమారులు ఇటు పాలిటిక్స్ లో అయితే తలుక్కున మెరిశారు. ఇటు తెలంగాణలోని ఏదైతే బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి బంద్ కొనసాగుతుందో ఈ బంద్లో కవిత వారసుడు ఆదిత్య తలుక్కున మెరిశాడు. మరొక వైపు ఇటు షర్మిల కుమారుడు కూడా రాజకీయాల్లోకి వస్తున్నాడు అంటూ కూడా మొన్న ఏదైతే ఉల్లికి సంబంధించిన రైతులతో పరామర్శించేందుకు వెళ్ళిన షర్మిల ఒక సభలో కూడా ఆయన కూడా వచ్చారు. సో మొత్తంగా ఇటు మహిళా నేతలు
కవిత షర్మిల ఇద్దరు ఫార్ములా కూడా ఒక్కటే అన్నట్టుగా కూడా ఇటు చర్చ అయితే కొనసాగుతోంది. ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా బంద్ కొనసాగుతున్న నేపథ్యంలో నేతలంతా కూడా బంద్లో పాల్గొన్నారు. అయితే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా పాల్గొన్న నేపథ్యంలో కవిత వారసుడు కూడా రంగంలోకి దిగాడు. సో ఓవరాల్ గా దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ మనకి అందుబాటులో ఉన్నారు. అశోక్, మనం చూస్తున్నాం ఇటు తెలంగాణలో సంబంధించి ఇటు కవిత కానివచ్చు, అలాగే ఇటు ఏపీలో షర్మిల ఇద్దరు కూడా వాళ్ళ వారసుని రాజకీయాల్లోకి దింపుతున్నారు అని అనుకోవచ్చు అంటారా? ఇటు చూస్తే ఇవాళ జరుగుతున్న తెలంగాణ బంద్ లో కూడా ఇటు కవిత వారసుడు అయితే పాల్గొన్నాడు. సో మొన్న ఏదైతే ఇటు షర్మిల ఉల్లి రైతులతో పరామర్శించేందుకు వెళ్ళినప్పుడు ఆయన కొడుకు పాల్గొన్నాడు. సో ఓవరాల్ గా రెండింటిని మనం ఎలా చూడాలంటారు? ఎస్, ఇద్దరు కూడా చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. రాష్ట్రాలు వేరైనా కూడా అటు షర్మిలకు ఇటు కవితకు చాలా దగ్గరి సిమిలారిటీస్ మనకు కనిపిస్తూ ఉంటాయి, పోలికలు. పర్టికులర్గా కవిత తండ్రి సీఎం, అట్లాగే షర్మిల తండ్రి సీఎంగా పనిచేశారు. అలాగే షర్మిల అన్న అక్కడ సీఎంగా పనిచేశారు, ఇక్కడ కవిత అన్న మంత్రిగా పనిచేశారు. సో ఇక్కడ అనేక రకాల కోణాలు. ఇద్దరు కూడా వెల్ ఎడ్యుకేటెడ్, ఇద్దరు కూడా విదేశాల్లో చదువుకుని వచ్చిన వాళ్ళే. సో ఈ క్రమంలో ఇప్పుడు ఇద్దరు కూడా అటు షర్మిల అన్నతో విభేదించి రాజకీయాల్లోకి వచ్చారు. సరే, మొదట సొంతంగా తెలంగాణలో పార్టీ పెట్టారు, ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు. ఇప్పుడు కవిత కూడా బీఆర్ఎస్ పార్టీలో నిన్నటి వరకు యాక్టివ్గా ఉండి రీసెంట్గా ఆ పార్టీతో విభేదించి బయటకు వచ్చారు. ఆమెను పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు. ప్రస్తుతం తండ్రి కేసీఆర్తో కావచ్చు, అన్న కేటీఆర్తో కావచ్చు సంబంధాలు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. ఆవిడ ఇండివిజువల్గానే తెలంగాణ రాజకీయాల్లో ముందుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ జాగృతి ఏదైతే ఉందో దాన్నే పార్టీ కింద కన్వర్ట్ చేసి ఫ్యూచర్లో రాజకీయాల్లోకి వెళ్ళే ఆలోచనలో కూడా ఉన్నారు. త్వరలో పాదయాత్రకు కూడా ఆమె పిలుపునిచ్చారు. ఈ దశలో అక్కడ షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా కీ రోల్లో ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేశారు. సొంత అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేస్తూ ఉన్నారు. అట్లాగే మరో సోదరుడు అవినాష్ రెడ్డి పైన కూడా ఆమె పోరాటం చేస్తూ ఉన్నారు, వివేకానంద రెడ్డి హత్య కేసులో. సో ఆయన మీద, అవినాష్ రెడ్డి మీదే ఆమె పోటీ చేసి కూడా ఓడిపోయారు. మొన్నటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమిలో అక్కడ షర్మిల పాత్ర కూడా చాలా కీలకం. ఇక్కడ తెలంగాణలో కవిత రోల్ కూడా మనం చూసినా ఇప్పుడు బీఆర్ఎస్కు వ్యతిరేకంగానే ఆమె ఫైట్ చేస్తున్నట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్లో ఉన్న హరీష్ రావు కావచ్చు, ఇతర మరికొంతమంది ముఖ్య నేతలందరి మీద అగైనెస్ట్గా ఆవిడ ఫైట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ మీద తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. పర్టికులర్గా హరీష్ రావు లాంటి వారి మీద తీవ్రమైన విమర్శలు చేస్తూ ఆవిడ ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇన్ని రకాల సిమిలారిటీస్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా చేరిన అంశం ఇది, ఏదైతే వాళ్ళ వారసులని రంగంలో దింపడం. మొన్న కర్నూలు సమావేశానికి వెళ్ళినప్పుడు అనూహ్యంగా అమెరికాలో ఉన్న తన కొడుకు రాజారెడ్డిని ఇండియాకు పిలిపించి తనతో పాటు ఆ పొలిటికల్ మీటింగ్కి అక్కడ రైతులను పరామర్శించడానికి ఆమె తీసుకెళ్లారు. అక్కడే రాజారెడ్డి హడావిడి చేశారు, సందడి చేశారు. ఆ సందర్భంలో మీడియా ప్రతినిధులు కూడా రాజారెడ్డి భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారా అని అడిగిన సందర్భంలో ఆవిడ యాక్సెప్ట్ చేశారు కూడా. ఎస్, రావచ్చు, అనివార్యం అవుతుందని కూడా. ఇంకోటి, రాజారెడ్డికి అసలైన వారసుడు నా కొడుకు అని, అంటే తమ తాత వైఎస్ రాజారెడ్డి ఎవరైతే ఉన్నారో అదే రాజారెడ్డి పేరు పెట్టుకున్న తన కొడుక్కి తన సొంత తాత పేరే పెట్టుకున్నారు. అంటే వైఎస్ రాజారెడ్డికి నిజమైన వారసుడు నా కొడుకు రాజారెడ్డి అన్నది ఆమె మీడియా ముందు చాలా స్పష్టంగా చెప్పారు. భవిష్యత్తు రాజకీయాల్లో అతను కీలకంగా వ్యవహరించబోతున్నాడన్న సైన్ కూడా ఇచ్చారు. ఎప్పుడైతే రాజారెడ్డి పాలిటిక్స్లో కనపడ్డారో ఒక్కసారిగా ఆ శ్రేణుల్లో కొంత ఉత్సాహం వచ్చింది. పర్టికులర్గా ఏపీలో ఉన్న కాంగ్రెస్ శ్రేణుల్లో కావచ్చు, వైఎస్ షర్మిల అభిమానులు కావచ్చు, వైఎస్ అభిమానులు కావచ్చు, ఇలా వీళ్ళందరిలో కూడా ఒక రకమైన హుషారు అక్కడ రైజ్ అయింది. ఎందుకంటే బేసిక్గా అమెరికాలోనే చదువుకుంటాడు, రీసెంట్గానే అతనికి పెళ్లి కూడా అయింది. సో అక్కడే బిజినెస్లు చేసుకుంటాడు అనుకున్నారు తప్ప ఏపీ పాలిటిక్స్లో అడుగు పెడతారని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. పైగా తాతగారి పేరు పెట్టుకున్న వైఎస్ రాజారెడ్డి ఏం చేయబోతున్నాడు భవిష్యత్తులో, తల్లితో పాటు కాంగ్రెస్లోనే కొనసాగుతారా లేకపోతే ఇంకేం చేయబోతున్నారు అనేది వెరీ ఇంట్రెస్టింగ్ అవుతుంది. ఇంకొక ఆసక్తికరమైన అంశం ఏంటంటే అక్కడ ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి షర్మిల అన్నకు ఇద్దరు ఆడపిల్లలే కావటం, వారసుడు లేకపోవడంతో అందుకనే వైఎస్ రాజారెడ్డికి అసలైన వారసుడు నా కొడుకే అన్న విధంగా ఆవిడ చెప్పే ప్రజలందరికీ కూడా ఒక సైన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంటే వైఎస్ జగన్ అభిమానులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఈ సైన్ ఇచ్చారు. సో ఫ్యూచర్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుమార్తెలు రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువ కాబట్టి తన కొడుకు క్రియాశీలకంగా వ్యవహరించబోతున్నాడు, రాజారెడ్డి వారసత్వాన్ని తన కొడుకు ఇంప్లిమెంట్ చేయబోతున్నాడు అనేది ఆమె చెప్పే ప్రయత్నం అక్కడ చేశారు. సో ఆ క్రమంలో ఆవిడ మాట్లాడింది కూడా మనం ఒకసారి చూసాం. అక్కడ రాజారెడ్డి పెద్దగా మాట్లాడలేదు, కానీ
షర్మిల మాత్రం ఒప్పుకున్నారు, భవిష్యత్తులో వస్తారు అన్న సైన్ మాత్రం చాలా క్లియర్ కట్గా ఇచ్చారు. అందులో భాగంగానే తన కొడుకుని తీసుకుని ఆ మీటింగ్లకి వెళ్ళటం, అక్కడ ఉన్న నేతలందరికీ కూడా పరిచయం చేయటం, ఇవన్నీ కూడా చేసే ప్రయత్నం చేశారు. ఒక విధంగా అతన్ని రాజకీయాల్లో ఇంట్రడ్యూస్ చేశారు, అతని ఎంట్రీకి ఒక సిగ్నల్ కూడా ఇచ్చారు. ఇప్పుడు అదే క్రమంలో ఇవాళ ఊహించిన పరిణామం ఇది కూడా. బహుశా కవిత కుమారుడు కూడా అమెరికాలోనే చదువుకుంటున్నట్టున్నాడు, పూర్తి సమాచారం ఇంకా తీసుకోవాల్సి ఉంటుంది. ఆదిత్య అతని పేరు, బహుశా పెద్ద కుమారుడు, కవిత కూడా ఇద్దరు కుమారులే అని చెప్తూ ఉన్నారు. సో పెద్ద కుమారుడు అమెరికాలో చదువుతున్న వ్యక్తిని ఇవాళ అనూహ్యంగా కేవలం అతను వస్తానంటే బీసీ బంద్ కోసం తీసుకొచ్చారా, లేకపోతే కావాలనే పొలిటికల్ ఎంట్రీకి సిగ్నల్ ఇస్తున్నట్టుగా ఈ సిగ్నల్ ఇచ్చే ప్రయత్నం చేశారా అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా మారింది. వాళ్ళు చాలా ఉత్సాహంగా, ఇంతకుముందు ఎప్పుడు కూడా కవిత కుమారుడు ఎప్పుడూ రాజకీయాల్లో కనిపించలే. కవిత భర్త కూడా పెద్దగా ఎక్కడ ఎక్స్పోజ్ అవ్వలేదు, ఎప్పుడు కూడా మాట్లాడాలి. ఆయన బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కావచ్చు, జాగృతి విషయాల్లో కావచ్చు, కవిత భర్త శ్రీనివాస్ ఎప్పుడు కూడా మీడియా ముందుకు వచ్చిన సందర్భాలు కూడా లేవు, యాక్టివ్గా కూడా ఎక్కడ ఉండరు. సో కవిత వెనకుండి పొలిటికల్ వ్యవహారాలు ఏమైనా చూసుకుంటారేమో కానీ రెగ్యులర్గా అయితే ఎక్కడ కూడా ఆయన స్క్రీన్ మీదకి వచ్చిన సందర్భాలు లేవు. కానీ వాళ్ళు అనూహ్యంగా కవిత కుమారుడు ఆదిత్య బీసీ బంద్లో పాల్గొని ఆయన అక్కడ వాళ్ళతో పాటు ఉత్సాహంగా వాళ్ళందరితో పాటు కూర్చుని ఫ్లకార్డు పట్టుకుని బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలన్న అంశం మీద ఫ్లకార్డులు పట్టుకుని నడి రోడ్డు మీద కూర్చున్న దృశ్యాలు కూడా మీరు అక్కడ ఒకసారి చూడొచ్చు. అంతేకాకుండా మీడియాతో కూడా మాట్లాడటానికి ఉత్సాహాన్ని చూపించాడు కవిత కుమారుడు ఆదిత్య. అక్కడ షర్మిల కుమారుడు మీడియాతో మాట్లాడడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు, కానీ యాక్టివ్గా కార్యక్రమంలో పాల్గొన్నారు. తల్లితో పాటు బ్యాక్ ఎండ్లో తల్లి ప్రెస్ మీట్లో మాట్లాడుతుంటే వెనక నుంచున్నారు తప్ప ఎక్కడ మాట్లాడాల. జనాలతో కార్యకర్తలతో ఉత్సాహంగా మాట్లాడారు కానీ మీడియా ముందుకు రాలి. కానీ ఇక్కడ మాత్రం కవిత కుమారుడు చాలా ఉత్సాహంగా ఫ్లకార్డు పట్టుకుని మీడియాతో మాట్లాడేందుకు ఇంట్రెస్ట్ చూపించారు. పర్టికులర్గా బిగ్ టీవీకి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు ఆదిత్య. ఒక్కసారి పీసీఆర్ ఆదిత్య ఏం మాట్లాడాడు ఒకసారి ప్లే చేయండి. బీసీలకు రిజర్వేషన్ చాలా ముఖ్యం, 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. మనము ఈ చేంజ్ మన స్టేట్కి మన దేశానికి తీసుకురావాల్సిందే, అంతే. నేను చెప్పాల్సింది మొత్తం ఈ పోస్టర్లో ఉంది, మీకు రోజు తెలుస్తుంది, మీరు అర్థం చేసుకోవాలి. బీసీ వాళ్ళకి ఇవ్వాల్సిందే. మనము ఇలాంటి రిజర్వేషన్ కానీ మన లోకల్ బాడీస్కి తీసుకువస్తే చాలా లాభాలు జరుగుతాయి, చాలా మంది వర్క్ ఫోర్స్కి రాగలుగుతారు, చాలా ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది, మనము గ్రౌండ్ అప్ నుంచి అందరినీ బిల్డ్ చేయగలుగుతాము. అందుకే బీసీలకు 42% రిజర్వేషన్ చాలా ముఖ్యం. ఈ చేంజ్ అందరూ దయచేసి స్పందించండి, ఆమరణ చేయండి. ఈ బీసీలకు మనం తీసుకురావాల్సిన చేంజ్, మా అమ్మ చేసిన ఫైట్ ఒక్కటి సరిపోదు. మనందరము ప్రతి ఇంట్లల్లో ప్రతి వాళ్ళు అర్థం చేసుకొని బయటికి వచ్చి ఈ బిల్ కోసం రావాల్సిందే. బీసీ రిజర్వేషన్ల వ్యవహారంలో ఇవాళ తెలంగాణలో చేపట్టిన బంద్లో ఉత్సాహంగా పాల్గొన్న ఆదిత్య బిగ్ టీవీతో మాట్లాడుతూ చెప్పిన మాటలు అవి. ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాల్సిందే 42% అనేది, దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయంటూ చెప్పే ప్రయత్నం చేశారు. కాకపోతే ఫస్ట్ టైం మీడియా కెమెరాని ఫేస్ చేయడం కావచ్చు, మైక్ని ఫేస్ చేయడం కావచ్చు. కాబట్టి తన తల్లి కవిత మాదిరిగా అంత అనర్గళంగా భాష మీద పట్టు కానీ మాట్లాడే విధానం కానీ బహుశా ఇంకా రాలేదు. ఎందుకంటే ఫస్ట్ టైం మాట్లాడుతున్నాడు, ఫస్ట్ టైం చదువుకుంటున్న వ్యక్తి. సో అది కూడా విదేశాల్లో చదువుకుంటున్నాడు కాబట్టి సో తెలుగు మీద గ్రిప్ కూడా అంతంత మాత్రంగా ఉంది. అయినా కూడా మాట్లాడే ప్రయత్నం చేశాడు. ఆ చొరవ ఉత్సాహం చూస్తుంటే వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది కవిత కుమారుడి విషయంలో. షర్మిల కుమారుడు ఎలా మాట్లాడతాడు అనేది మనం ఒకసారి చూడాల్సి ఉంటుంది. కొన్ని క్రిస్టియన్ మీటింగ్స్లో షర్మిల కుమారుడు కొన్ని స్టేజ్ మీద ఇంగ్లీష్లో మాట్లాడారు కానీ తెలుగులో స్పీచ్ ఇంతవరకు అయితే చూడలేదు. అతను కూడా ఇంతే యాక్టివ్గా ఉంటాడని అందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఇవాళ కవిత కుమారుడి ఆ యాక్టివ్నెస్ కానీ, ఆ ఉత్సాహం కానీ, ఆ చొరవ కానీ, మాట్లాడే విధానం ఇవన్నీ చూసిన తర్వాత తెలంగాణ పాలిటిక్స్లో మళ్ళీ వారసుడు వచ్చాడు అన్న డిస్కషన్ నడుస్తుంది. ఇక్కడ వారసుడు అంటే కేసీఆర్ వారసుడు అనుకోవాలా, లేకపోతే కవిత వారసుడు అనుకోవాలా అనేది కొంత చిన్న క్లారిటీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ వారసుడు బేసిక్గా కొడుకుని వారసుడి కింద చూస్తూ ఉంటారు, కూతురు బిడ్డల్ని ఎందుకో సహజంగానే వారసుల కింద చూడరు. అంటే అల్లుడి కుటుంబం తరఫున వారసుల కింద చూస్తారు తప్ప కూతురు బిడ్డల్ని ఎందుకో వీళ్ళు ఓన్ చేసుకోరు. సహజంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏ ఫ్యామిలీలో చూసినా కూడా కొడుకులనే వారసుల కింద చూస్తూ ఉంటారు. సో ఇక్కడ ఆశ్చర్యంగా ఈవిడ కేసీఆర్ వారసుడని బహుశా చెప్పుకునే అవకాశం ఉండేది. కేసీఆర్ మనవడుగానే ప్రస్తుతం ఆదిత్య రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ టెక్నికల్గా కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కొడుకు ఎవరైతే ఉన్నారో హిమాన్షు, అతన్ని టెక్నికల్గా కేసీఆర్ వారసుడిగా వాళ్ళు చెప్పుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆ కుర్రాడు కూడా ఇంకా చదువుకుంటున్నాడు, చిన్నపిల్లాడు. సో అతను కూడా యాక్టివ్గా రీసెంట్గా చాలా కార్యక్రమాలకి వాటికి అటెండ్ అవుతూ కూడా ఉన్నాడు, చాలా యాక్టివ్గానే ఉన్నాడు కేటీఆర్ కుమారుడు కూడా. ఇక్కడ కవిత కుమారుడు యాక్టివ్నెస్ అంటే అతనికంటే ముందే ఇతన్ని పాలిటిక్స్లోకి తీసుకొచ్చే ప్రయత్నం కవిత చేస్తున్నట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. కొంతమంది మీడియా ప్రతినిధులు కూడా
ఆమెను అడిగారు, అంటే కొడుకుని రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారు ఏంటి, బీసీ బంద్లో అతను కూర్చోబెట్టడం వెనక ఉద్దేశం ఏంటి అన్నప్పుడు అంటే కార్యకర్తగా తీసుకొచ్చారా, లేకపోతే ఈ పార్టీ పార్టీ వ్యక్తిగా తీసుకొచ్చారా, లేకపోతే మీ వారసుడిగా తీసుకొచ్చారా అని అడిగితే అందరూ కార్యకర్తలే అన్న సమాధానం మాత్రం ఇచ్చారు తప్ప పూర్తిగా రాజకీయాల్లోకి వస్తున్నాడని కానీ, పార్టీలో చేరతాడని కానీ, లేకపోతే పార్టీ పెట్టబోతున్నామని కానీ ఇట్లా ఏమీ కూడా ఆమె కామెంట్ చేసే ప్రయత్నం చేయలేదు. షర్మిల మాత్రం చాలా క్లియర్గా క్లారిటీ ఇచ్చారు తన కొడుకు గురించి. ఎస్ రావచ్చు, రాజారెడ్డి వారసుడిగా నా కొడుకు రాజకీయాల్లోకి వస్తాడు, సందర్భాన్ని బట్టి ఖచ్చితంగా అడుగు పెడతాడు అన్నది ఆవిడ డిక్లేర్ చేసేసారు. ఒకసారి షర్మిల తన కొడుకు ఎంట్రీ గురించి ఏం మాట్లాడారు ఒకసారి ప్లే చేయండి పిసిఆర్. రాజారెడ్డి అని నా కొడుకుకి నామకరణం చేసింది స్వయాన రాజశేఖర్ రెడ్డి గారు. వైసీపీ సైతాన్ సైన్యం ఎంత అరిచి గీ పెట్టినా నా కొడుకు పేరు వైఎస్ రాజారెడ్డే. ఎన్ని కుక్కలు మొరిగినా దీన్ని మార్చలేవు. నా కొడుకు పేరు రాజారెడ్డే, నా కొడుకు రాజశేఖర్ రెడ్డి వారసుడే. ఎస్ ఇక్కడ షర్మిల చెప్పిన మాటల్లో చాలా క్లియర్గా ఇవాళ కవిత కొంత క్లారిటీ ఇవ్వలేదు, కానీ ఆ సైన్ అయితే జనాల్లోకి ఇచ్చే ప్రయత్నం చేశారు. అంటే నా కొడుకు రాజకీయాల్లో రాబోతున్నాడన్న సిగ్నల్ చాలా క్లియర్గా ఇచ్చారు. ఏకంగా ఫ్లకార్డు పట్టుకుని నడి రోడ్డు మీద ఒక బంద్లో పాల్గొని బీసీల పక్షాన మాట్లాడిచ్చే ప్రయత్నం చేశారంటే క్లియర్ సిగ్నల్ ఇచ్చారు. తెలంగాణ ప్రజలకు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కావచ్చు, తన ఫ్యామిలీకి కావచ్చు, అందరికీ కూడా క్లియర్ సిగ్నల్ ఏమి ఇచ్చారు అంటే నా కొడుకు వారసులో రాజకీయాల్లోకి రాబోతున్నాడు, నా వారసుడు వచ్చాడు అని చెప్పే ప్రయత్నం, త్వరలో నా వారసత్వాన్ని అందిపుచ్చుకుని క్రియాశీలకంగా వ్యవహరించబోతున్నాడు ఆదిత్య అన్న సైన్ ఇచ్చారు. అందుకని వాళ్ళ ఫస్ట్ టైం రావటమే షర్మిల కొడుకు బ్యాక్ ఎండ్లో ఊరికే నుంచుని ఉన్నారు తప్ప పెద్ద యాక్టివ్గా అయితే అక్కడ కనిపించలేదు. కానీ ఇక్కడ ఏకంగా కవిత కుమారుడు ఫ్లకార్డు పట్టుకుని నడి రోడ్డు మీద కూర్చుని మీడియాతో మాట్లాడిన పరిస్థితి ఉంది బీసీల పక్షాన. సరే మాట్లాడటం పూర్తిగా రాకపోవచ్చు, తెలుగులో ఫ్లూయెన్సీ సరిగా రాకపోవచ్చు, విదేశాల్లోనూ లేకపోతే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదవటం వల్ల భాష మీద పట్టు రాకపోవచ్చు, కానీ మాట్లాడే ప్రయత్నం చేశాడు. ఆ చొరవను మనం అప్రిషియేట్ చేయాల్సి ఉంటుంది. కవిత చాలా క్లియర్ కట్ మెసేజ్ ఏదైంది పాస్ చేసింది. కాకపోతే మీడియాతో మాట్లాడినప్పుడు ఆ మాట ఎక్కడ కూడా చెప్పలేదు, కానీ ఇండికేషన్ అదే ఇస్తుంది. షర్మిల విషయానికి వస్తే మాత్రం కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు. నా కొడుకు రాజారెడ్డి వారసుడు, రాజశేఖర్ రెడ్డి వారసుడు, నా తాత రాజారెడ్డి స్వయంగా తన మనవడైన నా కొడుక్కి రాజారెడ్డి అని పేరు పెట్టారు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించే ప్రయత్నం కూడా ఆవిడ అక్కడ చేశారు. ఎందుకంటే వైసీపీ సైతాన్లు కొంతమంది నన్ను ట్రోల్ చేస్తున్నారు, విమర్శిస్తున్నారు. వాళ్ళందరికీ చెప్తున్నా, మీరు ఎన్ని చేసుకున్నా ఎంత మొత్తుకున్నా రాజారెడ్డి మనవడు రాజశేఖర రెడ్డి వారసుడు నా కొడుకు రాజారెడ్డి అని ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. సో ఫ్యూచర్ ఏం జరగబోతోంది, ఎందుకంటే ఇద్దరు కుటుంబాలతో విభేదించి బయటకు వచ్చిన వాళ్ళే, ఇద్దరు అన్నలతో విభేదించి బయటకు వచ్చిన వాళ్ళే. ఈవిడ తెలంగాణ, అక్కడ ఆంధ్రాలో షర్మిల. సో ఇద్దరికీ వారసులు ఉన్నారు. సో ఇద్దరు వారసులను రంగంలో దింపబోతూ ఉన్నారు. సో ఏం చేయబోతున్నారు భవిష్యత్తులో ఈ వారసుల రాజకీయ ప్రయాణం ఏ విధంగా ముందుకెండబోతోంది? ఇక్కడ కేసీఆర్ అనివార్యంగా కేసీఆర్ పేరు చెప్పుకుని ఆదిత్య రాజకీయాల్లోకి రావాల్సి ఉంటుంది, ప్రజల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. కేసీఆర్ పేరు చెప్పుకోకుండా కవిత కానీ, కేసీఆర్ కుమారుడు కానీ, లేకపోతే కవిత కుమారుడు కానీ సస్టైన్ అయ్యే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఖచ్చితంగా కేసీఆర్ పేరు చెప్పాల్సిందే. సో తాత వారసుడిగా నేను వచ్చానని అతను ప్రజల్లో చెప్పుకోవాల్సిందే. అట్లాగే ఏపీలో కూడా ఆమె షర్మిల కుమారుడు ఖచ్చితంగా రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకోవాల్సిందే. జగన్ పేరు చెప్పినా చెప్పకపోయినా, మేనమామ పేరు చెప్పినా చెప్పకపోయినా తాత పేరు ఖచ్చితంగా రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకుని అతను రాజకీయాల్లో కొనసాగాల్సి ఉంటుంది, అడుగు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ కేసీఆర్ పేరు చెప్పే తాత పేరు చెప్పే ఆదిత్య కూడా రాజకీయాల్లోకి రావాల్సి ఉంటుంది. సో ఇద్దరు ఈక్వేషన్స్ ఎలా ఉంటున్నాయి, చాలా సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి రెండు కుటుంబాల్లో కూడా, ఇద్దరు విషయాల్లో కూడా. సో భవిష్యత్తు ఏం జరగబోతుంది అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఓకే, థ్యాంక్ యూ అశోక్. సో మొత్తానికి చూసుకోవచ్చు, ఇటు కవిత అలాగే షర్మిల ఇద్దరు వారసులు కూడా రాజకీయాల్లోకి రాబోతున్నారు అనే సంకేతాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే షర్మిల దీనికి సంబంధించి కూడా ఒక క్లారిటీ కూడా ఇచ్చారు, అవసరం వచ్చినప్పుడు నా కొడుకు రాజకీయాల్లోకి వస్తాడు అంటూ కూడా షర్మిల క్లారిటీ ఇచ్చింది. కానీ ఇక్కడ కవిత ఏదైతే ఇవాళ బీసీలకి సంబంధించి ఇవాళ తెలంగాణలో బంద్ కొనసాగుతుందో ఆ బంద్కు సంబంధించి కూడా ఇటు కవితతో పాటు కవిత
కుమారుడు కూడా పాల్గొన్నారు. అయితే ఇందులో స్పష్టంగా ఆయన మాట్లాడుతున్న అంశాలను కూడా మనం చూసాము. అంటే రాజకీయ పరంగా కూడా తన కొడుకుకి ఇంట్రెస్ట్ గా ఉన్నట్టుగా కూడా మనకి కనిపిస్తోంది. ఇటు ప్రాంతాలు వేరైనా కూడా షర్మిల అలాగే కవిత ఇద్దరికి కూడా కొన్ని మనం చూసుకుంటే కొన్ని అంశాలు ఇద్దరికి సేమ్ టు సేమ్ ఉంటాయి. సో ఒక్కసారిగా కూడా ఇటు కవిత అలాగే షర్మిల వారసులు తలుక్కున్న రాజకీయాల్లో మెరవడంతో అందరూ కూడా ఇటు పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు అనే ఊహాగానాలు అయితే తెరపైకి వస్తున్నాయని చెప్పుకోవాలి.